రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. 17కు 14 సీట్ల లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5గురిని కీలక సభ్యులుగా నియమించింది. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వ్యూహ రచనలపైన మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, గురు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక తుఫాన్ లా కొట్టుకొచ్చినటువంటి రిజల్ట్స్ గ్రేటర్ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా ఒక సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ పరిధిలో మరింత పట్టును సాధించేందుకు అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే గ్రేటర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపుగా వలసలు కూడా కొనసాగుతున్నాయి. అదే విధంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి 25 సీట్లలో ఒక సీట్ తప్ప మిగతా సీట్లు ఏవి కూడా కాంగ్రెస్ గెలిచినట్టు పరిస్థితి కనబడతలేదు. అయితే బలం లేని నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బలంని సాధించుకునేందుకు ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరుకొని అది గత అసెంబ్లీ ఎన్నికలలానే ఇక్కడ కూడా ఇక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీచాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా అంటే ఇటు లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగానే సభలు సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూసాము మొన్న దాదాపుగా మల్కాజ్గిరి నియోజకవర్గ సభ్యులతో మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే గతంలో మల్కాజ్గిరి సభ్యులను గెలిచించి ప్రస్తుతం సీఎం హోదాలో నిలిపింది కేవలం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని చెప్పేసి వాళ్ళు ఈసారి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్కొక్క స్థానానికి 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని 3 అంచెల కమిటీని నివేదించుకోవాలి. 3 అంచెల కమిటీ నివేదించుకొని అక్కడ ఉన్నటువంటి 5 సభ్యులతో ఓవరాల్ గా నియోజకవర్గాల వారిగా మొత్తం వ్యూహ రచనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే కీ రోల్ పోషించాలి. ఆ సభ్యులందరూ కూడా ఆ సభ్యులలో ఖచ్చితంగా ఒక ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళకి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు ఆరోగ్య గ్యారంటీలతో పాటు జాతీయ గ్యారంటీలు అయినటువంటి 5 న్యాయాలను కూడా గడప గడపకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు తీవ్ర కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 5 మెంబర్లతో ఉన్న కమిటీ సభ్యులు కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రేటర్ లో పట్టు సాధించడం కోసమే ఇప్పటికే చాలా మంది చేరికలు కూడా జరిగినవి మనం చూస్తున్నాము. అంటే గతంలో చాలా మంది కార్పొరేటర్లు కూడా ఇక్కడ చేరినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంతో అంటే ఇప్పటి నుంచి ఇంకా మొత్తం కూడా ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు లేకుండా ఖచ్చితంగా టోటల్ గా ఉన్న సీట్లన్నీ కూడా మనమే గెలవాలి. మినిమం 14 అంటే 14 గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడుతుంది. అయితే భవిత, భూస్థాయి కమిటీలో 5 సభ్యులు నియమించినట్టు తెలుస్తుంది కదా, ఇందులో ప్రధానంగా ఎవరు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి జిల్లాల ఇన్ఛార్జీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలలో ఖచ్చితంగా అంటే ఎవరు అంటే ప్రజలు అంటే ఎవరిని విశ్వసనీయంగా నమ్ముతారో వాళ్ళనే కమిటీ సభ్యులుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు చూస్తుంది. అందుకే ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆల్రెడీ మొన్న అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని కావచ్చు, ఏఐసీసీ ఉన్నటువంటి 5గురిలో ఒకరు ఖచ్చితంగా ఏఐసీసీ ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో ప్రజలు ఎవరిని విశ్వాసంగా నమ్ముతారో వాళ్ళనే సభ్యులుగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ భవిత.